వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. జుట్టు తాలిపోతుంది అనేది ఒక పెద్ద సమస్య అయితే, తెల్ల జుట్టు సమస్య అనేది అధికంగా అయిపోతుంది. వైట్ హెయిర్ చిన్న పిల్లలకు వచ్చేస్తుంది మేడం. పెద్దవాళ్ళకి ఏదో వయసు నిమిత్తమో లేదంటే స్ట్రెస్ ఏదో ఒకటి అంటున్నారు. చిన్నపిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది? 11 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్, 3 ఇయర్స్ చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంది. ఏంటి అసలు కారణం? న్యూట్రిషనల్ డెఫిషియన్సీయా? ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల? షాంపూలు అధికంగా కెమికలైజ్ యూజ్ చేయడం వల్ల? 100% ఇవే కారణాలు. చిన్న పిల్లలకండి సికాయ కానీ ఉసిరికాయ కానీ తెప్పించుకొని క్రష్ చేసి షాంపూ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటే మంచిది. పోనీ అట్లీస్ట్ షాంపూ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం లేకపోతే కెమికల్ బేస్ లేకుండా షాంపూలు, ఆయుర్వేద షాంపూలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి. ఆ షాంపూలు తెచ్చుకొని వాడండి. స్టార్టింగ్ చిన్నప్పటి నుంచే ఈ రకరకాల షాంపూలు ఇంకా చెప్పాల్సిన బ్రాండ్లు లేవు. అన్ని బ్రాండ్లు వాష్రూమ్లోనే ఉంటాయి. నేను చిన్నపిల్లలు రీసెంట్గా తీసుకొచ్చాను, 11 ఇయర్స్ వాళ్ళు. జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. అసలు ఒక్క జుట్టు ఎతికినా లేదు, బ్లాక్ హెయిర్. నేను అన్న సడన్గా వచ్చిందా ఇట్లా అంటే, లేదు మేడం, ఆల్మోస్ట్ బాబు 3 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాము, ఏదో యూజ్ చేస్తున్నాం, ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం, ఏం షాంపూలు యూజ్ చేసినా ఇంకా వరస్ట్ అయిపోయింది, కానీ అసలు వైట్ హెయిర్ అనేది సొల్యూషన్ దొరకలేదని చెప్తున్నారు. నేను అంటాను, ఏమేమి షాంపూలు యూజ్ చేస్తారు, ఏమేమి సీరమ్స్ యూజ్ చేస్తారు అని తీసుకొచ్చి లిస్ట్ పెడితే వాళ్ళు యూజ్ చేయని బ్రాండ్ లేదు, యూజ్ చేయని ఆయిల్స్ లేవు. ఓవర్ కెమికలైజ్ చేయకండి. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళని మనం తగ్గించుకోవడానికి ఆహారంలో కరివేపాకు తీసుకోవడము. కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కరివేపాకుని మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో తీసుకోవడం కానీ, కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్, కొన్ని మెంతులు, కొద్దిగా మన లవంగాలు, వీటి నాలుగిటిని కొబ్బరి నూనెలో వేసి, కొబ్బరి నూనె బెస్ట్. కొబ్బరి నూనె కానీ, ఆముదం నూనె కానీ, నువ్వుల నూనె కానీ అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకి. ఈ 3 రకాల ఆయిల్స్, ఇంకా అవి రకరకాల ఆయిల్స్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కాస్ట్లీయెస్ట్ ఆయిల్స్ అవసరం లేదు. ఇవి కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి మనకి. నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆముదం నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. మూడింటిని సమపాలంలో తీసుకోండి. రోజ్మెరీ లీవ్స్ దొరుకుతాయి. రోజ్మెరీ లీవ్స్ దొరకపోతే కరివేపాకు దొరుకుతుంది. గుప్పడంత కరివేపాకు వేయండి. ఒక స్పూన్ మన మెంతులు వేయండి. అండ్ దాంతోపాటు లవంగాలు 4-5 వేయండి. ఒక 3 నిమిషాలు మరిగించి ఇవన్నీ పక్కన తీసేసి ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. జుట్టు రాలుతుందా? జుట్టు రాలడం తగ్గుతుంది. వైట్ హెయిర్ ఫ్యూచర్లో రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఉన్న హెయిర్ని స్లోగా నార్మల్ తీసుకొని రావచ్చు. సో 100% వైట్ హెయిర్ రావడానికి మూల కారణం మనం ఓవర్ కెమికలైజ్డ్ షాంపూస్, సీరమ్స్, ఆయిల్స్ అవన్నీ అప్లై చేయడం వల్లే. కొబ్బరి నూనె శ్రేష్టకరం. మంచి కొబ్బరి నూనె, అసలు కొబ్బరి నూనె అసలు ఎంత మంచిదండి. పాతకాలంలో మనం కొబ్బరి నూనె మంచిగా పెట్టుకొని రిబ్బన్ల జుట్లు వేసుకొని జుట్టు ఎంత పెద్దగా ఉండేది. అసలు జుట్టు లేకుండా అండ్ డాండ్రఫ్ సమస్యలు ఎక్కువైపోయాయి చిన్నపిల్లలకే. ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు మన దగ్గరికి, జుట్టు రాలిపోతుంది, వైట్ హెయిర్ సమస్య. సో నేను రీసెంట్గా వచ్చిన అబ్బాయిని అయితే మనం ఫుడ్ విషయంలో చాలా వరకు చేంజ్ చెప్పాము, తర్వాత ఆయిల్స్ కూడా చెప్పాము. రీసెంట్ కేసు అది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో చాలా వరకు ఇంత ప్రీవియస్ కేసెస్లో కూడా మనకి వైట్ హెయిర్ 1-2 వచ్చిందని చెప్పేసి సో హెన్నాలు అవి ఇవన్నీ పెట్టి ఇంకా విపరీతమైన దారుణం చేసుకుంటున్నారని. ఫుడ్ విషయంలో మెయిన్ ఇంపార్టెంట్ కొద్దిగా అమైనో యాసిడ్స్, జింక్, B12, డి విటమిన్, ఐరన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫుడ్ ద్వారా ఇవ్వడం స్టార్ట్ చేసాం. లైక్ పంకిన్ సీడ్స్ అంట, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిని దూరగా వేపేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని పొద్దున్న గుప్పడంత, సాయంత్రం గుప్పడంత తినమని చెప్పాం. అండ్ ఆకుకూరలు బాగా తీసుకోమన్నాం. మునగాకు, మునక్కాయ లోపల గుజ్జు, ఈ రెండింటిని సమపాలనలో తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగమని చెప్పాం. కరివేపాకుని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 5-6 రెబ్బలు కూరల్లో కానీ నార్మల్గా కానీ తినమని చెప్పాం. అండ్ అదే కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్, లవంగాలు, మెంతులు, ఈ 4 కొబ్బరి నూనెలో కానీ, ఆముదం నూనెలో కానీ, నువ్వుల నూనె లేదంటే 3 కలిపిన నూనెలో అయినా సరే వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసిన ఆయిల్ని ప్రతి ఆల్టర్నేట్ డేస్ 3 డేస్ ఒకసారి అప్లై చేయమని చెప్పాం. పేర్లు ఉంటే పేర్లు పోతాయి, జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, అండ్ మంచిగా మనకి థిక్గా షైనీగా కూడా ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకోవడం వల్ల అండ్ విపరీతమైన డాండ్రఫ్, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ అసలు అద్భుతంగా పనిచేస్తుంది. వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె పర్లేదు, ఆముదం నూనె లేదు, 3 సమపాలనలో తీసుకోండి. ఆ 3 ఎందుకు ఆముదం నూనె చాలామంది చాలా స్టిక్కీగా ఉంటుందని అప్లై చేయడానికి ఇష్టపడరు, కానీ ఆముదం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్. లేదు మీకు కొబ్బరి నూనె సెట్ అవుతుందంటే కొబ్బరి నూనె తెచ్చేసుకోండి. రోజ్మెరీ లీవ్స్ అని దొరుకుతాయి, డ్రై లీవ్స్ అయినా నార్మల్ లీవ్స్ అయినా దొరుకుతాయి. ఆ రోజ్మెరీ లీవ్స్ గుప్పడంతా వేయండి. కరివేపాకు 4-5 రెబ్బలు వేయండి. 1 స్పూన్ మెంతులు వేయండి. 4-5 లవంగాలు వేయండి. ఒక 1 to 2 minutes 3 minutes వేడి చేయండి ఆయిల్ని. ఫిల్టర్ చేసుకుని ఈ ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఓకే,
అండ్ ఇంకోటి ఏంటంటే తలస్నానం కూడా చేస్తున్నప్పుడు మనం రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, జుట్టు రావడం తగ్గిస్తుంది. ఆ రైస్ కడిగిన వాటర్లో కొన్ని రోజ్మెరీ లీవ్స్, కొన్ని మెంతులు, లవంగాలు వేసి లైట్గా మరిగించండి. దాన్ని తీసేసి ఆ వాటర్ని, కొద్ది వాటర్ని తలంతా స్ప్రే చేసుకోండి. రిమైనింగ్ వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఇది కూడా హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. కొద్ది క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. చెప్పిన సీడ్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్ని షాలో ఫ్రై చేసుకుని డైలీ ఇంకా ఒక బెల్లం ఉంటే బెల్లం తెచ్చుకొని బెల్లం పాకం చేసుకుని ఇవన్నీ వేసుకొని లడ్డులా చేసుకుని డైలీ ఒక లడ్డు తినండి. ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ బాగా తీసుకోండి. జుట్టు చాలా ఇంపార్టెంట్. జుట్టు పోతే అందం పోతుంది అని చెప్పి చాలా డిప్రెషన్కి వెళ్తుంటారు. జుట్టు ఉండగానే దాన్ని కాపాడుకోవాలి. పోయిన తర్వాత కాపాడుకుందామన్నా సరే అది అది రావడానికి టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్. అది న్యాచురల్ ప్రాసెస్ కానీ కెమికల్ ప్రాసెస్ కానీ లాంగ్ టైం ప్రాసెస్. అది ఆ ఓపిక ఉంటుందా? ఉండదు. పోతున్నప్పుడే మనం కాన్షియస్గా అవుతూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటుంటే మనం కాపాడుకోవచ్చు జుట్టుని. కాబట్టి జుట్టు వైట్ హెయిర్ అవుతుంది అండ్ జుట్టు రాలిపోతుంది, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అని చెప్పేసి రకరకాల డాండ్రఫ్ సమస్య, ఎన్నో రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఆహారంలో మంచి జ్యూసెస్ తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ అన్నీ ఆపేసేయాలి. నేను చెప్పిన ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేయండి. వారానికి 1 లేదా 2 సార్లు కంపల్సరీ తల స్నానం చేయాలి. అది కూడా నైట్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేయండి. మరి విపరీతంగా డాండ్రఫ్ ఉంటే ఓవర్ నైట్ ఆయిల్ పెట్టడం కూడా మంచిది. కాబట్టి హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ముందు ఆయిల్ అంతా పెట్టేసుకొని 5-10 మినిట్స్ తర్వాత తల స్నానం చేసేసాడు. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా, ఉసిరికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకి. అండ్ ఇమ్యూనిటీ పెంచడానికి, బాడీ యాక్టివ్గా ఉండడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అయిపోయి కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి జుట్టు రాలిపోతుందని పడకుండా, వైట్ హెయిర్ వస్తుందని చెప్పి విపరీతమైన కెమికల్ బేస్ వాడకుండా ఉన్న హెయిర్ని స్లోగా న్యాచురల్ పద్ధతిలో అయినా సరే 2, 3, 3, 4, 5 మంత్స్ పట్టినా సరే స్లోగా కన్వర్ట్ అవుతుంది. మన వైట్ హెయిర్ని మనం తగ్గించుకోవాలంటే వేరే వాళ్ళు చూస్తారేమో, వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఆ హెన్నాలు ఈ హెన్నాలు పెట్టే బదులు న్యాచురల్ సొల్యూషన్ని నమ్మి మనం 3 to 4 మంత్స్ వరకు అప్లై చేస్తున్న కొలది బెస్ట్. వైట్ హెయిర్ రాదు, స్పెషల్లీ వచ్చిన హెయిర్ని కూడా స్లోగా నార్మల్ హెయిర్లే కన్వర్ట్ చేసుకోవచ్చు. న్యాచురల్ ప్రొసీజర్ అయితేనే అది పర్మనెంట్ అవుతుంది. కెమికల్ ప్రొసీజర్ ఏది పర్మనెంట్ కాదు, అందరికి తెలిసిన విషయం ఇది. సో ఖచ్చితంగా రోజ్మెరీ లీవ్స్, కరివేపాకు, మెంతులు, లవంగాలను ఆయిల్ వేసి మరిగించి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. వారానికి 2 times తల స్నానం చేయండి. హెయిర్ మెయింటైన్ చేసుకోండి. రివర్స్ కోంబింగ్ కూడా చాలా అద్భుతంగా, తలంతా ఇట్లా దువ్వి రివర్స్ కోంబింగ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. సో ఈ చిన్నవి టిప్స్ ఫాలో అయితే మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరిగి బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. చాలామంది జుట్టు రాలిపోతుంది, జుట్టుకి ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం. అసలు జుట్టు రాలడానికి కారణం ఏంటి? అసలు తెల్ల జుట్టు సమస్య ఒకటి పెద్దదైతే, డాండ్రఫ్ సమస్య ఒక పెద్దదైతే, జుట్టు రాలిపోవడం ఇంకో పెద్ద సమస్య. అసలు జుట్టు రాలిపోతే అందం అంతా పోతుంది. ఎన్నో రకాల షాంపూలు, సీరంలు, ఆయిల్స్ అన్నీ అప్లై చేసాం, ఏ రెమెడీ పని చేయట్లేదు, ఏదైనా చెప్పండి మేడం అని చెప్తుంటారు. అసలు సమస్య రావడానికి కారణమే అన్నీ యూజ్ చేయడం. అది అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ అడ్వర్టైజ్మెంట్. అందరికీ తెలిసిన నిజం ఏంటంటే అక్కడ షాంపూ కానీ సీరం కానీ ఏదైనా అప్లై యూజ్ చేసే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అది డూప్లికేట్ హెయిర్ అని మనకు తెలుసు. నిజంగా చెప్పాలంటే అక్కడ షైనీగా హెల్దీగా చూపిస్తూ ఉంటారు కదా అడ్వర్టైజ్మెంట్లో, అదంతా అడ్వర్టైజ్మెంట్ అని తెలుసు. వాళ్ళు అది అప్లై చేయడం వల్ల వాళ్ళు అప్లై చేస్తుండకపోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ అది అప్లై చేయడం వల్ల అంత షైనీగా రాదని కూడా తెలుసు. కానీ మనం నమ్మేసి జస్ట్ అట్రాక్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాం. ఎక్కువ కెమికలైజ్డ్ సీరమ్స్, కెమికలైజ్డ్ షాంపూస్, ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి అడ్వర్టైజ్లను చూసి మోసపోకండి. మెయిన్ థింగ్ మనం పాతకాలంలో చేసే కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు, 4-5 లవంగాలు, రోజ్మెరీ లీవ్స్ అని దొరుకుతాయి. రోజ్మెరీ లీవ్స్ కానీ కరివేపాకు కానీ ఇవి ఆయిల్లో వేసి మంచిగా మరిగించి ఆ ఫిల్టర్ చేసుకొని ఆయిల్ని అద్భుతంగా అప్లై చేయండి. వారానికి 3 సార్లు, అంత టైం లేకుండా అయితే ఉండవు కదా. నైట్ పడుకునే ముందు మంచిగా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఆ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిన నీళ్ళని ఇంకా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంటే రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అలా అట్టి పెట్టి మార్నింగ్ లేచా కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది, కొద్దిగా పులిసినట్టు అనిపిస్తుంది. ఆ వాటర్లో కొద్ది గోరువెచ్చగా చేయండి. ఆ వాటర్లో షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. 100% చెప్తున్నాను, జుట్టు రాలడం తగ్గిపోద్ది మనకి. అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిని రోజు పొద్దున ఒక గుప్పడ, సాయంత్రం ఒక గుప్పడంతా తినండి. లేదంటే వీటన్నిటిని బెల్లం పాకం వేసి లడ్డు చేసుకుని డైలీ ఒక లడ్డు తినండి. మన బాడీలో అమైనో యాసిడ్స్, జింక్, B12, D విటమిన్, ఐరన్, హిమోగ్లోబిన్లో తక్కువ ఉన్నా సరే మనకి జుట్టు రాలుతుంది. మనం ఏం చేస్తాము, బయట అన్నీ అప్లై చేస్తుంటాం. బట్ ఇన్సైడ్ ఆఫ్ ద బ్యూటీ బాగుంటేనే, ఇన్సైడ్ తినే ఫుడ్ అంటే లోపల న్యూట్రిషన్ బాగుంటేనే జుట్టు రావడం తగ్గుతుంది. మీరు బయట ఎన్ని కాస్ట్లీ షాంపూలు, ఆయిల్స్ అప్లై చేసినా 100% చెప్తున్నాను రిజల్ట్ ఉంటుంది. చాలామంది యంగ్స్టర్స్ వస్తుంటారు. అండ్ ఇంకో డౌట్ కూడా ఉంది చాలామందికి, డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ రాస్తే డాండ్రఫ్ పెరుగుతుంది అంటే 100% పెరుగుతుంది.
అధికంగా డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా అలా అప్లై చేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ స్నానం చేస్తాం అనుకోండి ఇంకా అధికంగా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే డాండ్రఫ్ అధికంగా ఉంటే మనం ఏం చేయాలి, వేపాకు ఉంటుంది కదా, లేత వేపాకు తెప్పించుకొని మిక్సీ పట్టేసుకొని, లేదంటే ఎప్పుడు దొరకదు కదా, కొన్ని సీజన్స్లో దొరుకుతుంది, కొన్ని సీజన్స్లో లేత ఆకు అయితే పర్టికులర్గా దొరకదు. కాబట్టి లేత ఆకు దొరికినప్పుడు ఎండబెట్టేసుకోండి, దాన్ని పౌడర్ చేసుకోండి. 1 స్పూన్ పౌడర్ తీసుకోండి, లేత వేపాకు పౌడర్, కొద్ది కొబ్బరి నూనె కానీ కోకోనట్ వాటర్ కానీ కలిపేసి మంచిగా పేస్ట్. కోకోనట్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది డాండ్రఫ్కి. కోకోనట్ వాటర్లో మనం మంచిగా వేపాకు పేస్ట్ బాగా కలిపేసి తలగబెట్టండి. 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. 100% డాండ్రఫ్ పోతుంది మీకు. కొంతమందిలో ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, కొంతమందికి డాండ్రఫ్ అధికంగా, సోరియాసిస్ కైండ్ ఆఫ్ డిసీజ్, వాళ్ళందరికీ అద్భుతంగా పనిచేస్తుంది ఇది. లేత వేపాకు పౌడర్లో కొబ్బరి బోండం వాటర్ని కలిపేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసి తలగబెట్టి ఎక్కువసేపు ఉంచకుండా ఒక 5-10 మినిట్స్ to 15 మినిట్స్ అలా ఉంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో మీకు వైట్ హెయిర్ కూడా రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది వేపాకు పౌడర్ విత్ కోకోనట్ వాటర్తో. కొంతమందికి అలోవెరా జెల్లో కూడా కొద్దిగా కొబ్బరి బొండం వాటర్ కానీ, లేదంటే అలోవెరా జెల్ స్టిక్కీగా ఉంటుంది కదా, కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని బాగా కలిపేసి పేస్ట్ లాగా అది పెట్టుకోండి. అది కూడా చాలా మందికి పనిచేస్తుంది. కానీ పెట్టే పద్ధతి కూడా మనం ఎట్లా అంటే, కొంతమంది ఆయిల్తో పెడుతుంటారు, కొంతమంది ఆయిల్ లేకుండా పెడుతుంటారు. అలా కాదు, మనం ఎప్పుడైనా సరే ఏదైనా పేస్ట్ పెడుతున్నప్పుడు మంచిగా స్మూత్గా ఉండాలి తల. ఆయిల్ పెట్టి మాత్రం పెట్టకండి, కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడే పెట్టి 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేసేసేయండి. అలాగే పెట్టాలి ఎప్పుడైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు కూడా బాగా పనిచేస్తాయి. కానీ అన్ని స్కాల్ప్స్కి కాదు, మనం ఇండివిజువల్గా చూసి చెప్పగలుగుతాం. స్కాల్ప్ చూసి వాళ్ళకి డాండ్రఫ్ ఏ కైండ్ ఆఫ్ డాండ్రఫ్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ డాండ్రఫ్ ఇష్యూస్ వచ్చాయా, లేదంటే ఇంకేమైనా వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల వచ్చాయా, ఫుడ్ కరెక్ట్గా న్యూట్రిషన్ లేకపోయింది వచ్చాయా. మనం హెయిర్ ఫాలికల్ని చూసామనుకోండి, అది స్ట్రాంగ్నెస్ని బట్టి, హెయిర్ స్మూత్నెస్ని బట్టి కూడా చెప్తామన్న. సో అది న్యాచురల్ పద్ధతిలో మీరు మెంతులు కూడా పెట్టచ్చు. కానీ మెంతుల్ని విత్ కర్డ్లో కాంబినేషన్లో పెట్టాలి. అది కూడా ఎంతసేపు పెట్టాలి, 5-10 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు మెంతులు. కొంతమంది హెన్నా పెడుతుంటారు, డ్రై అయిపోతుంటుంది హెయిర్. హెన్నా కూడా గంటలు పెడుతుంటారు. బ్లండర్ మిస్టేక్, అది అసలు చేయొద్దు. మనం హెన్నాని కూడా కొద్ది కర్డ్లో కలుపుకోవడం కానీ, కొబ్బరి నీళ్ళల్లో కానీ కలుపుకోవడం కానీ ఇలా చేసి పెట్టామనుకోండి, స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు పెట్టకుండా ఒక 15-20 మినిట్స్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇలా బనానా కూడా చాలా మందికి పెడుతుంటారు. బనానా చాలా వరకు సెట్ అవ్వదు. పడిన వాళ్ళలో ఏదైనా కాంబినేషన్లో పెట్టండి, అండ్ విత్ కర్డ్లో కానీ అలా కాంబినేషన్లో పెడితే మంచిది. సో న్యాచురల్గా మనం అప్లై చేసేదంతా ఇన్సైడ్ ఫుడ్ బాగుంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇవి అప్లై చేస్తున్నాం కదా, ఇవి న్యాచురల్ ప్రాసెస్ అన్నారు కదా, పనిచేస్తాయి అంటే ఎప్పుడు పనిచేస్తాయి, తినే ఆహారంలో బలం ఉంటే ఆ బలమైన ఆహారము న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ మంచిగా స్కాల్ప్కి బాగా సప్లై అవుతున్నప్పుడు అప్పుడు ఇవి అప్లై చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. కాబట్టి యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా చెప్తున్నాను, యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా జుట్టు రావడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. షాంపూస్ రకరకాల షాంపూలు యూజ్ చేయడం ఆపేసేయండి. ఒక షాంపూ మీకు పడిందంటే అది పర్మనెంట్గా పెట్టుకోవాలి కంపల్సరీ. అలా పెట్టుకొని జుట్టు ఆ షాంపూ యూజ్ చేయడం వల్ల రాలట్లేదంటే మంచిది కదా, అదే అప్లై చేసుకుంటూ. కెమికల్స్ ఎక్కువ లేకుండా ఆయుర్వేదిక్ షాంపూస్ దొరుకుతున్నాయి మనకి మంచిగా. నేను రీసెంట్గా బీట్రూట్ విత్ సీకాయతో షాంపూ ప్రిపేర్ చేసి ఒక వీడియోలో చూపించాను, ప్రిపరేషన్ కూడా చూపించాను ఆ వీడియో. బీట్రూట్ విత్ సీకాయ వేసి షాంపూ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సో అలా ప్రిపేర్ చేసుకొని షాంపూస్ ఓపిక ఉంటే చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు వర్కింగ్ అంతా కుదరట్లేదంటే కెమికల్స్ ఎక్కువ లేనివి తెచ్చుకొని అది వాడడము. వారానికి 2-3 సార్లు తలస్నానం చేయడము. వారం మొత్తం స్నానం చేయకుండా ఉంటారు కొంతమంది, తలస్నానాలు 2 times to 3 times స్నానం చేయడం. నైట్ పడుకునేటప్పుడు రివర్స్ కోంబింగ్, జుట్టు అంతా వేసి రివర్స్ కోంబ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అండ్ చిన్న మన ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోవడం, ఆయిల్తో కాకుండా నార్మల్గా ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోవడం. అండ్ ఈ ముద్ర, ఇది కూడా చాలా బాగా ఇంపాక్ట్ ఉంది, రక్త ప్రసరణ పెంచుతాయి ఇవన్నీ. బేసికల్ ఏంటంటే టిప్ ఆఫ్ ద ఫింగర్స్లో ఉన్న నర్వ్స్ ఎండింగ్స్ అన్నీ కనెక్టెడ్ విత్ మన స్కాల్ప్ అనమాట. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ కొద్దిగా హీట్ జనరేట్ అయ్యి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, మనం చేసుకుంటే హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. విని వదిలేసామనుకోండి సమస్య ఎప్పటికీ తగ్గదు, ఇంకా పోతూనే ఉంటుంది, సమస్య పెద్దగా అవుతుంటుంది కానీ తగ్గదు. కాబట్టి విని వదిలేయకుండా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, ఫ్లాక్స్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది మనకి జుట్టు రాలకుండా, జుట్టును స్ట్రాంగ్ చేయడానికి. సో జ్యూస్ చేసుకొని పిప్పి పిండేసి జ్యూస్ తాగడము. ఎగ్స్ కూడా మొత్తం సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ అన్ని తురిమేసి ఎగ్లో వేసి బాగా కలిపేసి ఆమ్లెట్ లాగా వేసుకొని తీసుకోవడము. రకరకాల ఫుడ్స్ మనం స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, జుట్టు రావడం తగ్గుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా వెజిటేరియన్స్ వాళ్ళకి ఎన్ని సీడ్స్ బాగా తీసుకోండి, ఆల్మండ్స్ తీసుకోండి, వాల్నట్స్ తీసుకోండి. సో స్కాల్ప్ మెయింటైన్ చేసుకోండి. నార్మల్ న్యాచురల్ పేస్ట్లు ఏదైతే ఉంటే అవి విత్ కాంబినేషన్ కొబ్బరి బోండం వాటర్తో కలిపి పెట్టండి తలకి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.